మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు వారి నామములోనే తండ్రి అయిన దేవునికి నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మీకందరికీ పునరుత్థానపు దినపు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినం కోసం 2 వచనాలను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన యందు దే విషయంలో ప్రభువు ఆనందిస్తున్నాడో ఆయన చెప్తున్నాడు. అదే సమయంలో మనం దేని విషయంలో అతిశయించాలో కూడా దేవుడు మనకు పాఠం నేర్పుతా ఉన్నాడు. ఈ పునరుత్థానపు దినమున దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. నీ యందు అతిశయించుట ద్వారా మాకు ఆనందం, మమ్మల్ని బట్టి మీరు సంతోషించే దేవుడని మీరు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇలాంటి పునరుత్థానపు దినములను ప్రభా, ఈస్టర్ దినములను మేము అనేకము జరుపుకోవడానికి మాకు మా కుటుంబాలకి మీరు దీవెన అనుగ్రహించవలసిందిగా యేసు ప్రభు నామములోనే ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.